బ్రేకింగ్ న్యూస్ బూతు పురాణం ఆడియోపై మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ రియాక్ట్ అయ్యారు. ముందుగా కవంపల్లి సత్యనారాయణే బూతులు మాట్లాడాడని, దానికే తాను రియాక్ట్ కావాల్సి వచ్చిందన్నారు రసమై. తన మాటలను ఎడిటింగ్ లేకుండా మొత్తం విడుదల చేయాలని రసమై డిమాండ్ చేశారు. సానుభూతి కోసం చేస్తున్న ప్రయత్నాలను అందరూ గమనిస్తున్నారన్నారు. అమెరికాలో ఉన్న టైంలో కేసులు పెడితే ఎవరూ భయపడేవారు లేరని చెప్పారు. అసలు కేసులు పెట్టాల్సి వస్తే ముందుగా కవంపల్లిపైనే పెట్టాల్సి వస్తుందన్నారు రసమై. విలేకరులను కూడా క్యాంప్ ఆఫీస్ రావద్దని చెప్పేసి బెదిరించినావు కాబట్టి వాళ్ళని ఎందుకు బెదిరిస్తా ఉన్నావు, వాళ్ళని ఎందుకు టార్చర్ చేస్తా ఉన్నావు, వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఎంక్వైరీ చేస్తా ఉన్నావు అని చెప్పేసి నువ్వు ఇట్లాంటి భాష మాట్లాడదన్న ఉద్దేశంతో నేను పెట్టినాను తప్ప నీకు అవి తిట్లుగా అనిపిస్తే నేనేం చేయలేను. ఎందుకనంటే నువ్వు మారాలి. నేను మాట్లాడి పెడితే దాన్ని అంతా ఎడిటింగ్ చేసి దాన్ని తీసేసి కేవలం సానుభూతి కోసం, ఆ సానుభూతి కూడా ఎందుకు, నీకు ఆల్రెడీ మంత్రి పదవి వస్తుందని పోయింది, నీ ఎంక్వైరీ మొత్తం నీ మీద మొత్తం తెలుసు కాబట్టి ఆ రోజే నువ్వు కథమైపోయినావు నియోజకవర్గంలో. మళ్ళీ రేపో మాపో డీసీసీ పదవి కూడా పోతుంది కదా. కాబట్టి ఇప్పుడు కార్యకర్తల యొక్క సానుభూతి కోసం 20 రోజుల తర్వాత ఇప్పుడు అదికి వచ్చిందా, లేకుంటే ఇవాళ మత్తు దిగిందా నీకు? నేను అడుగుతా ఉన్నా. 20 రోజుల తర్వాత అది నేను అమెరికాలో ఉన్నటువంటి సమయంలో దాన్ని సోషల్ మీడియాలో పెట్టించి సానుభూతి కోసం ప్రయత్నం చేస్తున్నావు. నేను ఇప్పటికి కూడా చెప్తా ఉన్నా, ఈ సానుభూతి బంద్ చేయి. సానుభూతి కోసం కాదు, ప్రజలు నువ్వు మంచిగా పనిచేస్తే నీ మీద ప్రజలకు అప్పుడు సానుభూతి కలుగుతుంది తప్ప ప్రొద్దున లేస్తే ఈ బూత్ భాష మాట్లాడి బంద్ చేయి. డాక్టర్ సాబ్, నీకు నేను మంచిగా చెప్తా ఉన్నా, నేను ఫ్రెండ్లీగా చెప్తా ఉన్నా, నీకు చాలాసార్లు కూడా చెప్పిన, ఇక నన్ను మారాలని కూడా చెప్తా ఉన్నా. పని చేస్తే ప్రజలు గౌరవిస్తారు తప్ప నేనేదో నేను తిట్టినా అని చెప్పేసి నువ్వు సానుభూతి పొందితే నీ గౌరవం వస్తుంది అనుకోవడం నీ అవివేకం. నేను ఎందుకంటే నీకు మళ్ళీ చెప్తా ఉన్నా, ప్రొద్దున లేస్తే ఇది తప్ప మీరు ఎప్పుడన్నా ఏదైనా మాట్లాడిరా, ఎన్నడన్నా అభివృద్ధి మీద మీరు చర్చ పెట్టిరా, ఎన్నడన్నా ఈ పని చేసినా అని చెప్పుకోగలిగినటువంటి పరిస్థితులు నువ్వేమైనా పని చేసినావా చెప్పు. మరి ఎందుకు పెట్టలే? 20 రోజులు నేను అక్కడే ఉన్నాను కదా, అప్పుడు ఎందుకు పెట్టలే కేసు? నేను లేనిది చూసి ఇవాళ కేవలం నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నీ డీసీసీ పదవి పోయింది ఇక, రేపో మాపో అది పోతుంది. కాబట్టి దాని నుంచి దృష్టి మరల్చుకోవడానికి కోసం, నీ కార్యకర్తల సానుభూతి కోసం మమ్మలను తిట్టిండి అన్నటువంటి విషయంతో నువ్వు ఒకటి దిష్టిబొమ్మ దహనాలు చేయరి మండలిగా. దిష్టిబొమ్మ దహనాలు ఏం సార్, చితక ఆయుధాలు దహనాలు, దిష్టిబొమ్మ దహనాలు కాదు, ఒక లెక్కన చెప్పు. నేను ఊరూరా తగలబెట్టిస్తా, గంత శక్తి లేదా రసమైకి? నీకన్నా ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, నాది పెద్ద బలగం. నా బలగం ముందు నీది చాలా చిన్నది. నీది పిడికెడు, నాది పుట్టెడు. ఏదో ఒక సానుభూతిగా 4 సార్లు ఓడిపోయినావు కాబట్టి ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. నేను అంతే తప్ప దానికి ఏదో నువ్వు విర్రవిగి నేనేదో అయిపోయినా మొత్తం ప్రపంచం అంతా నాకు ఎదురు లేదని అనుకోవడము నీ మూర్ఖత్వం అవుతుంది. డాక్టర్ సాబ్, ఇవన్నీ బంద్ చేయి. నువ్వు కేసు పెట్టించినావు, నీ మీద రేపు పొద్దుగాల కేసు అవుతుంది కదా. ముందు తిట్టింది నువ్వే కదా, బూతులు మాట్లాడింది నువ్వే కదా, ఖచ్చితంగా నీ మీద కూడా కేసు కావాలి కదా. నేను నీలాగా భయపడి కేసులు పెట్టించి బెదిరిస్తే బెదిరిపోయేటోడు కాదు రసమై అనేటోడు, తుపాకులకు ఎదురు నిలిచినోడు, తెలంగాణ ఉద్యమంలో ఉవ్వెత్తిన ఎగిసిన ఒక ఉద్యమ కెరటం రసమై గారు. నేను పనులు చేసిన బిడ్డగా చెప్తా ఉన్నా. ప్రజలే నా బలం నియోజకవర్గంలో. నీకు ఇప్పుడు మళ్ళీ చెప్తా ఉన్నా, ఈ గీసులతోని కాదు. నీలో నిజాయితీ ఉంటే నువ్వు మాట్లాడింది రిలీజ్ అయ్యి, లేకుంటే నేను ఏం మాట్లాడినో అది రిలీజ్ అయ్యి. ఎడిటింగ్ చేసుకొని అంత చిన్న పిల్లల్లాగా అంత మంచిగా లేదు డాక్టర్ సాబ్. నీ ప్రవర్తన మంచిగా లేదు, మంచిగా సరిదిద్దుకో, మంచిగా చేసుకో. వీటితో ఏం అయ్యేటి కాదు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, విలేకరులకు పంపలేదు. నాకు నువ్వు మాట్లాడుతున్నప్పుడు రికార్డ్ చేసి పంపించింది నీ అంతరంగి కూడా అయినటువంటి నీ షాడో ఎమ్మెల్యే మురళి గారే పంపించిర్రు. నువ్వు చెక్ చేసుకో ఫస్ట్. ఆయన సెల్ ఫోన్ చెక్ చేసేయి. రేపు మొత్తం ఆయన డేటా తీపి ఆయననే నాకు పంపించేసిండు. నీకు నేను ఎందుకు పంపించినా కూడా నీకే తెలవాలి. మరి ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారు, ఎవరు నీకే కాదు. నేను డాక్టర్ అమ్మ కూడా పంపించిన, మీ ఆయన భాష చూడమ్మా, ఇట్లా మాట్లాడుతున్న తల్లి, దయచేసి మీరు చెప్పని చెప్పేసి డాక్టర్ అమ్మ కూడా మాట్లాడినా, నువ్వు మాట్లాడిన భాష మార్చుకోమని చెప్పేసి. నేను ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, డాక్టర్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను గౌరవిస్తాను. ఎందుకంటే 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా నేను చేసినా కాబట్టి 100% ప్రజల చేత నువ్వు ఎన్నుకోబడ్డావు కాబట్టి నేను తప్పకుండా ఆనర్ చేస్తా, గౌరవిస్తా. కానీ నువ్వు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం నేను బెదిరిపోయేటోని కాదు, ఎక్కువ మాట్లాడతాను. నేను చెప్తున్నా కదా, కుక్క కాటుకు చెప్పు దెబ్బనే ఉంటుంది తప్ప నేను వీటికి భయపడేటోని కాదు. ఇప్పటికైనా నీలో నిజాయితీ ఉంటే నేను మాట్లాడింది ఎడిట్ కాకుండా నువ్వు మాట్లాడింది కూడా ఎడిట్ కాకుండా నేను పంపించిన ఆల్రెడీ. 2 విన్న తర్వాత ప్రజలు నిర్ణయించుకుంటారు. కాబట్టి ఈ బెదిరింపులు ఇవన్నీ బంద్ చేసుకో డాక్టర్ సాబ్. నేను నీ మంచి కోసం చెప్తున్నా. రైట్, ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, రసమై మాటలు వింటున్నాము. మొత్తం ఓవరాల్గా పంపించినటువంటి ఆడియోలో ఎడిటింగ్ చాలా ఉంది, దాంట్లో వాళ్ళు మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయని చెప్తూ ఉన్నారు. ఏంటి డీటెయిల్స్, ఏంటి వాస్తవాలు ఏ విధంగా ఉన్నాయి? పూర్తి పూట ఇటు రసమై బాలకిషన్ యొక్క ఆడియో వైరల్ అయినటువంటి నేపథ్యం లోపల ఇటు విదేశాల లోపల ఉన్నటువంటి రసమై బాలకిషన్ మరొక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. మొదట ఇటు
నానా బూతులు తిడుతూ కూడా గల్లీ స్థాయికి దిగజారాడు అని చెప్పి సోషల్ మీడియా లోపల వైరల్ అవుతున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఆడియో లోపల కూడా నేరుగా కవంపల్లి సత్యనారాయణకి ఆ ఆడియో మెసేజ్ పెట్టాడు అని చెప్పి అయితే ఇటు సోషల్ మీడియా లోపల వైరల్ అయింది. ఆ ఆడియో లోపల మాత్రము ఇటు మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణను మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ బూతు పురాణం అందుకొని ఇష్టం వచ్చినటువంటి అమ్మ అబ్బా అంటూ కూడా చాలా కించపరిచే విధంగా మాట్లాడాడు. ఈ ఆడియో వైరల్ అయినటువంటి నేపథ్యం లోపల ఇప్పుడు ఏకంగా ఇటు విదేశాల లోపల ఉన్నటువంటి రసమయ్య బాలకిషన్ ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. తాను కూడా ఇటు పిహెచ్డి చేశానని చెప్పి టీచర్ గా పనిచేశాను, ఉద్యమంలో పనిచేసినటువంటి నాయకుడిని, తాను కూడా చదువుకున్నటువంటి వ్యక్తిని, మరీ ఇంత దిగజారి మాట్లాడేంత లేదు. ఏదైతే ఆ ఆడియో వైరల్ అయిందో అవన్నీ కూడా కట్ చేసి ఆడియో లోపల వాళ్ళు మాట్లాడారో నేను మాట్లాడాను, నేను మాట్లాడిన మాటలనే అతికించి దాన్ని వైరల్ చేశారు. ఇదంతా కూడా కవంపల్లి సత్యనారాయణ కావాల్సుకుని తను కిచ్చపరిచే విధంగా, తనను అగౌరవపరిచే విధంగా ఇదంతా సోషల్ మీడియా లోపల వైరల్ చేస్తున్నాడు అని చెప్పి తాను గౌరవం ఉన్నది అని చెప్పి అనుకుంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏదేమైనప్పటికీ ఈ ఇద్దరు ఆడియోలో అయితే ఇప్పుడు మానకొండూరు నియోజకవర్గం లోపల ఏ గ్రామంలో చూసినా గానీ ఇద్దరు ఆడియోలే వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్ కొడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సౌమ్య. అయితే ముందుగా బూతు పురాణం వదిలిందే కవ్వంపల్లి అని చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కవ్వంపల్లి ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయనుకోవచ్చా? మొదట మీడియా సమావేశం లోపల అంటే రిపోర్టర్లను పిలిచి ఏదైతే రసమై బాలకిషన్ మీడియా సమావేశం పెట్టిన దాన్ని కవర్ చేసినప్పుడు అలా ఎలా కవర్ చేస్తారు అని చెప్పి మీడియా ప్రతినిధులను తెచ్చినటువంటి ఆడియో తన దగ్గరికి రావడం కూడా జరిగింది. ఒక మీడియా ప్రతినిధుల మీద అలా అఘోరపరచడం కరెక్ట్ కాదు అని చెప్పి ఇటు రసమై బాలకిషన్ చెప్తున్నాడు. ఈ నేపథ్యం లోపల అతనే వసూలు చేశాడు. దసరా పండుగ సందర్భంగా ఏదైతే ఇటు రావణ వసుధ దహనం ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి పెద్ద ఎత్తున కూడా డబ్బులు వసూలు చేశాడని చెప్పి రసమై బాలకిషన్ వాదిస్తున్నారు. ఈ నేపథ్యం లోపలనే ఇటు కవంపల్లి కూడా రసమై బాలకిషన్ పై విరుచుకుపడేటువంటి పరిస్థితి. ఏం తెలుసుకోకుండా రసమై బాలకిషన్ ఏది చెప్తే అది మీడియా లోపల ఏ విధంగా ప్రచారం చేస్తారు అని చెప్పి మీడియాతో మాట్లాడినటువంటి ఆడియో అటు రసమై బాలకిషన్ కొంతమంది పంపించారు అని చెప్పి మళ్ళీ పిలిచి కూడా మీడియా మీద చిందులు వేయడం కూడా జరిగింది. ఏదైనప్పటికీ ఇప్పుడు ఈ వాట్సాప్ లోపల ఆడియోలు చెక్కలు కొడుతున్నటువంటి పరిస్థితి. ఒకరిపైన ఒకరు ఇటు తాను అంటే ఏందో తెలుసుకో అని చెప్పి ఇటు కవంపల్లి సత్యనారాయణ అవుతున్నా, నేనంటే ఏందో తెలుసుకో అని చెప్పి ఇటు రసమై బాలకృష్ణ కూడా తగ్గేది లేదు అంటూ కూడా ఒకరికొకరు పైన ఆడియోలు రిలీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే ఇటు రసమై బాలకృష్ణ కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం కూడా జరిగింది. తనకు సంస్కారం ఉన్నది, సభ్యత ఉన్నది, తాను ఒక టీచర్ గా పనిచేశాను అని చెప్పి ఆ వీడియో లోపల చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. నువ్వు తగ్గితే నేను తగ్గుతాను, నువ్వు తగ్గకపోతే నేను కూడా ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గేది లేదు అని చెప్పి కూడా ఆ వీడియో లోపల హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సౌమ్య. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. అంతకు ముందు జరిగిన పరిణామాలను గమనిస్తే రసవత్తరమైన పాటలు పాడిన నోటితో రచ్చరచ్చ బూతులు. ఇంతకీ ఏంటి దీని అర్థం అంటారా? అయితే మీరు అర్జెంటుగా ఈ ఆడియో క్లిప్ వినాల్సిందే. ఇది మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణన్ ప్రస్తుత ఎమ్మెల్యే కవంపల్లిని టార్గెట్ చేస్తూ అనరాని మాటలంటూ ఉన్నటువంటి వీడియో అది. ఈ ఆడియోని ఎమ్మెల్యే కవంపల్లి వాట్సాప్ నెంబర్కి పంపారు రసమై. నా అన్నదిరా నిన్ను అయితేనే అవులే డ్రగ్స్ తీసుకుంటున్నావురా, తాగి డ్రగ్స్ తీసుకుంటా నువ్వు ఎంతమంది కడుపులో చేసి నన్ను పట్టుకొని కేసులైనా గీసులైనా అని మాట్లాడుతావురా.
దమ్ముంటే రారా చర్చకు 10 సంవత్సరాలు నువ్వేం చేసినావు నేను చేసినావు 10 సంవత్సరాలు తెలుసుకుందాం. ఈ 2 సంవత్సరాలు నువ్వేం చేసినావు చెప్పు. కానీ 10 సంవత్సరాలల్లా నువ్వు మాట్లాడిన మన భాషకు నా సిగ్గుండాలే. ఏం చదువుకున్నారా? నువ్వు ఒక డాక్టర్, నువ్వు ఒక ప్రొఫెసరు, ఇదారా నువ్వు మాట్లాడుకున్నటువంటి భాష? నీలాగా డాక్టర్కు కడుపు చేసి 30 లక్షలు ఇచ్చి వదిలేసుకోలేదురా? పేషెంట్ నీ దగ్గరికి వస్తే దాన్ని చేయి పట్టి కూర్చే చెప్పుతో కొట్టి నీ మీద హైదరాబాద్లో కేసు పెట్టింది. కరీంనగర్లో ఎల్ఎండిలో నీ రాసలీలను కనబడతా లేవురా? ఒకరికి ట్రాన్స్ఫర్ తీసుకొచ్చుకుని టీచర్ని పెట్టుకున్నావు. నీ కథ బిడ్డ కథలుగా చెప్పుకుంటున్నారు. ఈ 2 ఏళ్ళ నువ్వు ఒక వ్యభిచారం తప్ప నువ్వు ఏం చేసుకోలేదు నియోజకవర్గంలో. బిడ్డ గుర్తుపెట్టుకో. నోరు ఉన్నది కదా అని చెప్పేసి విలేకరుల ముందు పెట్టుకొని ఇష్టమన్నట్టు మాట్లాడతావురా నువ్వు? చిల్లర ఇదే నేర్పి రాదురా నీ తల్లి. మున్సిపల్లో పనిచేసి చదివించి దేవత లాంటి తల్లిని పట్టుకొని అని మాట్లాడతావురా? నీలాగా నేను మాట్లాడుకోవడం నా సంస్కారం అడ్డు. ఇంకొకసారి పిచ్చి ఇది పెట్టుకో. ఈ మెసేజ్ నీ రేవంత్ రెడ్డికి పెడదాం పాటు. రేపు జిల్లా కరీంనగర్లో ప్రెస్ మీట్ పెట్టి నువ్వు మాట్లాడిన మాటలు పెడతా విలేకరుల ముందు. నువ్వేమేమి మాట్లాడినావో సిగ్గుండాలే. ఏమిరా సిగ్గు లేదురా? 24 గంటలు ఇదేనారా నీ జీవితం మొత్తం? ఇక నీ బుద్ధులు నీ ఎవరికుండేరా? 10 సంవత్సరాలలో సొంత తోబుట్టలాగా చూసుకున్నారా మానుకొండ నియోజకవర్గం నన్ను? అద్భుతం చేసిన, కాలువలు తీసుకొచ్చిన, ఊరూరికి గ్రామ పంచాయతీలు కట్టించిన, మహిళా బిల్డింగ్లు కట్టించిన, కుల సంఘాలు కట్టించిన, రోడ్లు వేసిన, నీ ముఖానికి ఒక్కటి చెప్పురా. చిల్లర చెప్పు తీసుకొని క్యాంప్ ఆఫీస్ వచ్చి చెప్పు తీసుకొని కొట్టి పండబెట్టి తొక్తా. కాగానే డ్రగ్స్ తీసుకోవడము, మందు తీసుకోవడము, కొని క్యాంప్ ఆఫీసులో వండడము, పొద్దుగాలు లేసి నన్ను ఇష్టం ఉన్నట్టుగా తిట్టడము. ఎవరా వస్తావరా సిద్దిపేట? చూపితావరా సిద్దిపేటలా రసమై లైఫ్ ఏందో? పాట పాడితే నా లాంటి వాళ్ళను తెలుగుదేశం నీ రండగాళ్ళను ఉత్సవ వహించుంటారు. రసమై బాలకృష్ణుడు 20 ఏళ్ల తర్వాత ఒక్కసారి గెలిస్తే ఏది నోటికొస్తే అది మాట్లాడతావరా నువ్వు? 20 మంది విలేకరులు ఉన్నారు అక్కడ. విలేకరుల ముందు ఏం మాట్లాడాలని కూడా జ్ఞానం లేదు. ఏం మాట్లాడతావురా నువ్వు? ఏది లెటర్లు రాత్రి నీకు నీ మీద 100 లెటర్లు ఇచ్చారు నాకు. ఎరికేనారా? ఎవరైనా ఆఫీసర్లను ఎదురుగా కూర్చున్న పరిస్థితి ఉన్నదా? చెప్పులతో కొట్టిరు నిన్ను, నీ ముఖం మీద కాండ్రించి ఉంచిర్రు. నీకు ఎయిడ్స్ వచ్చిందని బయట ప్రచారం జరుగుతుంది. ఫస్ట్ టెస్టులు చేయించుకో. ఒక్కసారి పిచ్చి మాట్లాడదామంటే క్యాంప్ ఆఫీస్ వచ్చి పండబెట్టి తొక్తా. నువ్వేమనుకుంటున్నావు బిడ్డ? నువ్వు మాట్లాడింది పెట్టాలన్నారా? చిల్లర నా 10 ఏళ్ళలో నువ్వేం చేసినావు నేనేం చేసినావు చూసుకుందాం. పెట్టు ప్రెస్ మీట్ పెట్టు. నేను కూడా ప్రెస్ మీట్ పెడతా. ఏమనాలనుకు నువ్వేం చేసినావు నేనేం చేసినావు తెలుసుకుందాం. ఒక్క పని చేయడం చేత కాదు. పొద్దుగా లేస్తే 24 గంటలు ఎలక్షన్లు అప్పుడు ఎప్పుడు నారా నీ నోట్ వాటి గురించి తప్ప ఇంకోటి మాట్లాడవు. చిల్లర. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నాకు ఒక్కసారి నా గురించి పిచ్చి మాట్లాడితే నీ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెడతా బిడ్డ. నీ మంత్రుల ముంగట, నీ ఎమ్మెల్యేల ముంగట ప్రెస్ మీట్ పెడతా. నువ్వేమనుకుంటున్నావు? పోనీ అని ఊకుంటే ఎందుకు తిట్టాలంటే పొద్దున లేస్తే గివేనారా? ఏమైనా దాని గురించి నీలాగా బుద్ధులు అందరికీ ఉంటాయిరా? చిల్లర. పెన్లాం చెప్పుతాం కొట్టింది బెడ్రూమ్లో. ఒకరికోలు నమ్ముకోరు మీరు. బెడ్రూమ్లో కూడా కెమెరాలు పెట్టింది నీ పెన్లాం. నీ చక్కని కథలు చూసి క్యాంప్ ఆఫీసులో సిగ్గుదే. ఈ విషయంపై సీఎం రేవంత్ కి కూడా కంప్లైంట్ చేసుకోవచ్చని, ఆ మాటకొస్తే తానే గాంధీ భవన్ లో ప్రెస్ మీట్ పెడతానని వార్నింగ్ ఇచ్చారు రసమై. అంతేకాదు తనపై పిచ్చి మాటలు మాట్లాడితే క్యాంప్ ఆఫీస్కి వచ్చి చెప్పుతో కొడతానని తన ఆడియో క్లిప్పింగ్ ద్వారా హెచ్చరించారు రసమై. ప్రస్తుతం ఈ ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రసమై వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల ఆందోళనకు దిగారు. గుండారంలో రసమై ఫామ్ హౌస్ వద్ద నిరసన తెలిపారు. రసమై తన కామెంట్స్ ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిరసన తెలిపిన కాంగ్రెస్ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.